అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. వైసీపీ తిరుపతి ఎంపీ గురుమూర్తి గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు రాజ్యసభ ఎంపీ గారైన సానా సతీష్ గారు మీద కొన్ని ఆరోపణలు విమర్శలు చేశారండి. దానికి ఈ రోజున వాళ్ళతో పాటు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరికీ కూడా వీళ్ళు చేసిన విమర్శల మీద తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఒక క్లారిటీ ఇవ్వాలనుకుంటానండి. గురుమూర్తి గారు ఈయన వైసీపీ నుంచి ఎంపీ అయ్యాడు. అంతకుముందు ఈయన ఎంపీ అవ్వకముందు ఈయన ఒక డాక్టర్, ఆర్థోపెడిక్ డాక్టర్ అనుకుంటా. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ఉన్నప్పుడు ఆయనకి పర్సనల్ డాక్టర్గా పనిచేసిన వ్యక్తి. ఆయన నడుస్తూ ఉంటాడు కాబట్టి వేల కిలోమీటర్లు ఆయన కాళ్ళకి ఏదైనా డ్యామేజ్ అయినా, ఆయనకి ఏదైనా ఇబ్బంది అయినా దాన్ని ట్రీట్ చేసే ఒక డాక్టర్ ఇతను. కేవలం తనకు సేవ చేశాడని ఒకే ఒక కారణంతో జగన్మోహన్ రెడ్డి గారు అతన్ని తిరుపతి ఎంపీ చేశాడు. సడన్గా ఎంపీ అయిపోయిన గురుమూర్తి గారు, అతను రిజర్వేషన్లో చదువుకుని ఉంటాడు, రిజర్వేషన్లోనే ఉద్యోగం వచ్చి ఉంటుంది. రిజర్వ్డ్ నియోజకవర్గమైన తిరుపతి నుంచి ఎంపీ పోటీ చేసి గెలిచాడు. కానీ ఇతను తన సొంత జాతి కోసం చేసింది ఏమైనా ఉందా అంటే జీరో. పోనీ తన సొంత ప్రాంతానికి ఏమైనా చేశాడంటే అది కూడా జీరో. నాకు తెలిసి ఇతను సానా సతీష్ గారిని విమర్శించాడండి. ఒకసారి సానా సతీష్ గారిని, గురుమూర్తిని ఇద్దరిని ఒకసారి కంపేర్ చేసి చూద్దాం. ఒక ఆయన లోక్సభ ఎంపీ, ఇంకొక ఆయన రాజ్యసభ ఎంపీ. ముందు మనం గురుమూర్తి గారి సంగతి చూద్దామండి. గురుమూర్తి గారు ఆయన ఎంపీ అయిన తర్వాత ఆయన మాట్లాడాడు ఇది పార్లమెంట్లో. ఒకసారి ఆయన మాట్లాడిన విధానం చూద్దాం. తర్వాత అసలు సానా సతీష్ గారిని, ఎందుకంటే సానా సతీష్ గారిని ఏమన్నాడు చెప్పాలి కదా. సానా సతీష్ చాలా కిలాడి, ఆయన 1,00,000 కేసుల్లో నిందితుడు, సిబిఐకి అవినీతి మకిలి అంటించిన గనుడు, చట్టసభలో రాష్ట్రం గురించి మాట్లాడకుండా వ్యక్తిగత ఆరోపణలు చేస్తారా అని వైసీపీ ఎంపీ గురుమూర్తి, అంటే నేను పరిచయం చేస్తేనే ఇప్పుడు ఈ గురుమూర్తి చాలామందికి తెలుస్తాడు. ఇప్పుడు దాకా గురుమూర్తి అంటే ఎవరికి తెలియదు. ఇతను ఒక ఎంపీ అని కానీ, ఇతను తిరుపతి అని కానీ, సో ఏమీ ఎవరికీ తెలియదు. అలాంటి వ్యక్తి వచ్చి ఇలాంటి ఆరోపణలు చేసాడండి సానా సతీష్ గారి మీద. అయితే నేను ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా దగ్గరుండి చూస్తాను నేను ఏ నాయకులు ఎలాంటి వాళ్ళని చూసిన దాని మీద చెప్తున్నాను నేను. అసలు ఈ గురుమూర్తికి అసలు ఇలాంటి అర్హత ఉందా? సార్ గురుమూర్తి ఏం మాట్లాడాడు చూద్దారండి పార్లమెంట్లో. Sri G. Gurumurthy. Thank you, Honorable Speaker, sir. The forest landscape restoration increases carbon absorption from the atmosphere. At the same time, it promotes biodiversity and rural livelihoods. Can the Minister state the details of the policy found from the promotion of forest landscape restoration in India? Communities living inside and near forested landscapes have a major role in promoting forest landscape restoration. Some of the community-led forest landscape restoration approaches practiced by forest communities in India suggest alternative approaches in forest governance. Can the Minister provide details about the steps taken to promote community-led forest landscape restoration in India? Thank you, sir. వైసీపీ నాయకులు ఏదో ఒక పేపర్ ఇచ్చారు. ఆ పేపరు ఇప్పుడు టీవీ ఫైవ్లోనో లేకపోతే ఇప్పుడు టీవీ ఫైవ్లో కూడా ఇలా పేపర్ పెట్టి చదవట్లేదు న్యూస్ రీడర్లు ఎవరని. అలా న్యూస్ రీడర్లాగా గబగబా అప్ చెప్పేసి చిన్నపిల్లలాగా, అది కూడా 1 మినిట్ లోపే అది చూసి టకటకటక చేసి థ్యాంక్ యూ అని కూర్చున్నాడు. అతను ఒక ఎంపీ. అతను ఈ రోజున కలికాలం అండి బాబు. ఈయన కూడా ఒక ఎంపీయే. ఈయన్నే ఆయన విమర్శించిన వ్యక్తి ఈయనే. ఆయన ద్వారా విమర్శలు పడ్డ వ్యక్తి. ఆయన పార్లమెంట్కి వెళ్ళి 3 నెలలు అయ్యింది సానా సతీష్ గారు. ఈ 3 నెలల్లోనే ఆయన మాట్లాడే అవకాశం వచ్చినప్పుడు ఆయన ఏం మాట్లాడాడు. ఇప్పుడు ఇతను ఏమన్నాడు, గురుమూర్తి ఏమంటాడు ఇక్కడ, 1,00,000 కేసుల్లో నిందితుడు. సానా సతీష్ గారి మీద కేసులు ఉన్నాయని ఈ రాష్ట్రంలో ఎవరికి తెలియదు. కేసుల విషయానికి వస్తే వైసీపీ నాయకులు ఈ దేశంలో కాదు ప్రపంచంలో నెంబర్ 1. అలాంటిది మరి కింద ఉన్న నలుపు మా గురుమూర్తికి కనపడలేదు అనుకుంటా. ఈయన ఎదుటోళ్ళని విమర్శిస్తున్నాడు. ఫస్ట్ది సిబిఐకి అవినీతి మకిలి అంటించిన గరుడు అన్నాడు. సిబిఐ ఆఫీసర్లు అంటే సిబిఐ ఎస్పీ మీదే కేసు పెట్టిన ఘనత వైసీపీ నాయకులది. సిబిఐ ఎస్పీ రామ్ సింగ్ వివేకానంద రెడ్డి గారి కేసులో ఆయన మీద తిరిగి ఎస్పీ మీద కేసు పెట్టారు. సిబిఐ ఆఫీసర్ని కొట్టి చంపేపోయారు. ఆ రోజున వాళ్ళు అరెస్ట్ చేయనివ్వకుండా వాళ్ళు మొత్తం నిర్బంధం చేశారు. అలాంటిది గురుమూర్తి అంటాడు సిబిఐని ఏదో చేశారంటే సానా సతీష్ గారు. మూడో, చట్టసభలో రాష్ట్రం గురించి మాట్లాడకుండా వ్యక్తిగత ఆరోపణలు. ఇప్పుడు సానా సతీష్ గారు రాష్ట్రం గురించి మాట్లాడారా, లేకపోతే గురుమూర్తిలాగా ఇలాగా పర్సనల్ టార్గెట్ చేశారా? ఒకసారి చూద్దారండి. Is my own place. Still there is a chance to build a shipbuilding yard at Kakinada. And one more thing, sir, Kakinada and Okada road, 20 kilometers road, eroding with sea highways. This is happening last 10-15 years. No one is taken up this thing. I request Central to allocate 200 crores for
National Disaster Management Funds for protecting the sea for the pteropods, safeguard the region, sir. And second thing, Annavaram Temple, last budget, the central government is sanctioned in Prasad scheme, actually 50 crores for the Annavaram Temple. Now same way, actually we want to develop the separate greenfield road from Annavaram to Kakinada Port. This budget, actually we want to allocate these things to the new budget, sir. ఆయన కాకినాడకి చెందిన వ్యక్తి కాబట్టి రాజ్యసభలో ఆయన మాట్లాడడానికి వచ్చిన మొదటి అవకాశాన్నే తన ప్రాంత అభివృద్ధి కోసం కాకినాడ పోర్టు గురించి మాట్లాడాడు. అలాగే ఉప్పాడ బీచ్, అంటే ఉప్పాడ సముద్రం కొట్టేయడం వల్ల ఆ రోడ్డు అంతా ఇదైపోయి అటు ఇటు రాకపోకలకి ప్రజలకి చాలా ఇబ్బందులు అవుతున్నాయి. ఆ రోడ్డు గురించి ఆయన మాట్లాడాడు. అలాగే తిరుపతి, కాకినాడ తిరుపతి గ్రీన్ బెల్ట్ కోసం మాట్లాడాడు. ఆయన తన ప్రాంతం గురించి మాట్లాడాడు. గురుమూర్తి, నువ్వేం చేసావయ్యా? నువ్వు ఎప్పుడైనా నీ ప్రాంతం కనీసం నీ తిరుపతి గురించి మాట్లాడావా? ఇలాంటి వాళ్ళు అందరూ ఇలా ఎర్రబస్సు ఎక్కేసి వచ్చి పనిచేసే నాయకులను విమర్శిస్తూ ఉంటే మాలాంటి వాళ్ళు కూడా చిరాకు వస్తుంది. బస్సు ఒకవేళ విమర్శ చేసినా హుందాగా ఉండాలి, అందులో వాస్తవం ఉండాలి. అలా వాస్తవాలు ఉంటే నువ్వు విమర్శించి తప్పలేదు. అసలు నువ్వు ఎంపీ అని ఎవరికి తెలియదు ఇప్పుడు దాకా. ఇప్పుడు ఇగో మహాసేన మీడియా దయ వల్ల ఒక గురుమూర్తి అట, ఒక ఎంపీ ఉన్నాడట, అతను ఇలాగట సోన్స్ అట. అతను ఎంపీ అవడానికి అర్హత అంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన చేసిన సేవ మాత్రమేనట అని తెలుస్తుంది. కానీ సానా సతీష్ గారు అలా కాదు. జనరల్గా రాజ్యసభ ఎంపీలు అంటే వాళ్ళ జనాలతో టచ్ ఉండదు. వాళ్ళకి ఎవరైనా పెద్ద పెద్ద వ్యాపారస్తులకి లేకపోతే ఇండస్ట్రియలిస్టులకి అలాంటి ఎవరైనా పెద్ద ప్రొఫైల్ ఉన్న వాళ్ళకి ఇస్తారు. ప్రజలతో వాళ్ళకి ఏమీ పెద్దగా సత్సంబంధాలు ఉండవు. కానీ ఇక్కడ సానా సతీష్ గారిలో ఉన్న ఇంకొక బలం ఏంటంటే ఆయన మొన్న పదవి చేపట్టిన తర్వాత ఇక్కడ రాజమండ్రిలో ఎయిర్పోర్ట్లో దిగారు. రాజమండ్రి అంటే తూర్పుగోదావరి జిల్లా, ఇది కాకినాడ జిల్లా, 2 జిల్లాలు ఇవి. 2 జిల్లాల్లో ఆ రోజున ప్రజలు ఆయన మీద చూపించిన ప్రేమాభిమానాలు ఏవైతే ఉన్నాయో అవి అసలు నేను చూడలేదు ఇప్పటి వరకు ఒక రాజ్యసభ సభ్యుడి మీద. చాలామంది విమర్శించారు అప్పట్లో కూడా, సానా సతీష్ గారికి ఏముందని, ఏ అర్హత ఉందని ఇస్తున్నారు మీరు, అది ఇది అని చెప్పి మాట్లాడారు కొంతమంది, సొంతోళ్ళు బయటోళ్ళు కూడా. కానీ వాళ్ళందరూ కూడా ఇది చూసిన తర్వాత, జనంలో ఆయనకున్న క్రేజ్ చూసిన తర్వాత అందరూ కూడా ముక్కును వేలేసుకున్నారు ఆ రోజున. 2 జిల్లాల్లో ఇప్పుడు ఒక ఎమ్మెల్యే గారు అంటే ఆ నియోజకవర్గంలోనే ఉంటుందండి ఫాలోయింగ్, ఒక ఎంపీ గారు అంటే ఆ నియోజకవర్గంలో ఉంటుంది. అంతేగాని 2 జిల్లాల్లో ఫాలోయింగ్ కలిగిన వ్యక్తి, 2 జిల్లాల్లో ప్రజలు అంత అభిమానం చూపించారు. రాజానగరం దగ్గర నుంచి మొదలుపెట్టి రాజానగరం, జగ్గంపేట, ప్రతిపాడు, కత్తిపూడి, తర్వాత పిఠాపురం, చిత్రాడ, కాకినాడ రూరల్, కాకినాడ అర్బన్తో ముగిసింది. ఆ రోజు మేము కూడా ఉన్నాం, పూర్తిగా ఉన్నాం మేము కూడా ఈ ర్యాలీలో. ఒక 1000-1500 కార్లు వచ్చి ఉంటాయి ఆ రోజున. అంటే ఒక వ్యక్తి మీద జనాలకి ప్రేమాభిమానాలు ఉన్నాయంటానికి ఇంతకన్నా ఏం కావాలయ్యా? ఆ వైఎస్ఆర్సీపీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఆ టికెట్ ఇవ్వకపోతే ఎవరు నువ్వు? అలా నువ్వు కూడా వచ్చి ఈ రోజున మరి అలాంటి విమర్శలు చేస్తూ ఉంటే చూసేవాళ్ళు మాకు కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది. బస్ చూడండి, ఇది మహాజన్ మీడియాలో ఉంటుంది. గురుమూర్తి గారు అవసరం వీలైతే మీరు కూడా చూడండి, అలాగే ఖాళీగానే ఉన్నారు కదా, ఖాళీగా ఉన్నారు కాబట్టి మీరు కూడా చూసి మనం విమర్శించేటప్పుడు ఆ విమర్శల్లో కనీసం ఒక 5% అన్న వాస్తవం ఉండేలా చూసుకోండి.